ఇవాళ నేను తెలుసుకొని తీరుతాను. నాకున్న స్థానం ఏంటో, తనకేం కావాలో అడిగేస్తాను. జాహ్నవి, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఉద్దేశం? గంగా, ఇలా మమ్మల్ని వెంటాడు ఎప్పుడు మానేస్తావు నువ్వు? అయినో ఇవాళ మేము వెళ్తున్న రెస్టారెంట్కి నువ్వు కావాలని వచ్చేసావు. అయినా నీకు కావాల్సిందేంటి? మా ఇద్దరిని ఆనందంగా ఎందుకు బతకనివ్వడం లేదు నువ్వు? జాహ్నవి, నువ్వు అపార్థం చేసుకున్నావు. నువ్వు సాగర్ అదే రెస్టారెంట్కి వెళ్తున్నారని గంగకి ఎలా తెలిసిపోతుంది? ఇట్స్ జస్ట్ కోఇన్సిడెంట్. ప్లీజ్ సుప్రియ వదిన, మీరు గంగను వెనకేసుకురావడం మానేయండి. షీఈ్ ఎన్ ఓవర్లీ స్మార్ట్. ఇక నేను ఒప్పుకో గంగా. ఇప్పుడు ఇక సాగర్ నీవాడు కాదని ఒప్పుకో. నాకు సాగర్కి పెళ్ళైపోయింది. ఇక సాగర్ ఎన్నిటికీ నీవాడు కాబోడు. ఫర్ గాడ్ సేక్ మా పాటకు మమ్మల్ని వదిలే. నా భర్త వెంట పాటు మానే నువ్వు. జాహ్నవి, అరవకు నువ్వు. నీకు అసలు ఏం కావాలి చెప్పు. నిన్నే అడిగేది. జాహ్నవి, నువ్వు వచ్చే, నేను సాగర్తో మాట్లాడతానుగా. వచ్చే నువ్వు. 1 minute చిన్నమ్మగారు. జాహ్నవి, ఒక విషయం నువ్వు తొందరగా అర్థం చేసుకుంటే అది నీకే మంచిదవుతుంది. నిజమే, ఒకప్పుడు నేను సాగర్ని ఎంతో ప్రేమించాను. కానీ ఇప్పుడు నువ్వు భర్త అన్నావే, ఆ వ్యక్తిని నేనెప్పుడూ ప్రేమించలేదు. ఇకపై కూడా ప్రేమించబోను. ఒకప్పుడు సాగర్ని నేను శాశ్వతంగా నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ భర్త గారితో నాకెలాంటి సంబంధం లేదు జాహ్నవి. నేనెప్పుడో మీ ఇద్దరిని మీ పాటికి విడిచిపెట్టేశాను. ఇక మీ ఇద్దరు కూడా నన్ను నా పాటికి వదిలేశారంటే చాలా మంచిది. ఈ మాట నువ్వంటున్నావా? నువ్వు నా సంగతి మాట్లాడుకో. నీ సంగతి మాట్లాడు జాహ్నవి. సాగర్ని నాకు దూరం చేస్తే నీకు తన ప్రేమ అనురాగాలు లభిస్తాయని అనుకున్నావు కదూ. కానీ జరిగింది ఇంకొకటి. మీ ఇద్దరు కలిసే ఉన్నా కలిసినట్లుగానే లేరు. అలా ఎందుకనేది నువ్వే ఆలోచించుకోవాలి. హౌ డేర్ యు గంగా? ఇలా మాట్లాడడానికి నీకెలా ధైర్యం వచ్చింది? సాగర్ నా సొంతం, ఎన్నటికైనా నాకే సొంతం. నీ బాధ ఏంటంటే సాగర్ని పొందలేకపోయిననే బాధ. మీలాంటి అమ్మాయిల సంగతి నాకు బాగా తెలుసు. సాగర్ లాంటి డబ్బు గల పెద్ద కుటుంబం వారిని నీ వాళ్ళు వేసుకుందాం అనుకున్నావు కదా. ప్రేమించటం అది కేవలం నీ నాటకం. నీకు కావాల్సిందల్లా తన డబ్బు, అదే నీకు ముఖ్యం. బట్ రియలీ సాడ్, నువ్వు పని చేయలేకపోయావు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరికీ నీ నిజ స్వరూపం తెలుసు. ఇంకెక్కడికైనా పోవచ్చుగా నువ్వు. వేరెవరినైనా నీ వాళ్ళ వేసుకోవడానికి ప్రయత్నించుకో. జాహ్నవి, ఏమన్నావు నువ్వు? గంగ విషయంలో మళ్ళీ ఇలాంటి మాట నీ నోటు రాకూడదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.